మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే ఆఖరి శ్రావణ బుధవారం. ఇది పోతే ఇక మళ్ళీ సంవత్సరం వరకు శ్రావణ బుధవారాలు రావు. అయితే ఈరోజు సాయంత్రం 6 లోపు వినాయకుడి ఫోటో ముందు ఇదొక్కటి పెట్టండి చాలు, ధనం మీ ఇంటిని వెతుక్కుంటూ వస్తుంది. మీకు ఉండే ఆటంకాలన్నీ కూడా పోతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, ధన సమస్యలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది, అప్పుల బాధలు తొలగిపోతాయి. ఈ రోజుల్లో చాలామంది అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు. అలాంటి వారు ఈ పరిహారం చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అప్పుల నుండి బయటపడే మార్గాలు కూడా తెలుస్తాయి. ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. తద్వారా మీకు మీరే అప్పులన్నీ తీర్చేసుకునే శక్తి వస్తుంది. మరి ఇంతకీ బుధవారం రోజు గణపతి ఫోటో ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు పట్టిందల్లా బంగారం అవ్వటం అంటే ఏమిటో తెలిపే ఒక కథ విందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం. అనగనగా ఒక ఊళ్ళో భూపతి అనే వ్యాపారి ఉండేవాడు. ఆయన చాలా ధనవంతుడు. బంగారు వ్యాపారం చేసేవాడు. ఎంతో కూడబెట్టాడు. కానీ అతనికి బంగారం అంటే విపరీతమైన మోజు ఉండేది. భూపతికి ఒక చిన్నారి ముద్దుల పాప ఉండేది. ఆయనకు తన కూతురు అంటే చాలా ఇష్టం. ఒక రోజున తన ఇష్టదైవమైన గణపతిని ప్రార్థిస్తూ ఉండగా అకస్మాత్తుగా ఆ విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. భూపతి, నీ భక్తి నాకు నచ్చింది. నీకు ఒక వరం ఇద్దామనిపిస్తున్నది. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు విఘ్నేశ్వరుడు. భూపతి సంతోషంతో పులకరించిపోయాడు. ఏం వరం అడిగినా ఇస్తారు కదా స్వామి అని అడిగాడు. ముందస్తుగా వరాన్ని బట్టి ఉంటుంది, కోరుకో ముందు అన్నాడు గణపతి. అయితే నేను పట్టిందల్లా బంగారం కావాలి దేవుడా అని కోరుకున్నాడు భూపతి. సరే, నువ్వు కోరిన వరం ఇచ్చేస్తున్నాను, మరి జాగ్రత్తగా ఉపయోగించుకో అని చెప్పి గణపతి మాయమైపోయాడు. భూపతికి చాలా సంతోషం వేసింది. ప్రయత్నించి చూద్దామని చెప్పి ఒక గాజు బొమ్మను పట్టుకున్నాడు. తక్షణం ఆ గాజు బొమ్మ బంగారు బొమ్మగా మారిపోయింది. మంచాలన్నీ కుర్చీలన్నీ ముట్టుకున్నాడు. అవి కూడా వెంటనే బంగారం మంచాలు, బంగారుపు కుర్చీల్లాగా మారిపోయాయి. భూపతికి మహదానందమయ్యింది. తన ఇంట్లోని ఒక్కొక్క వస్తువును గుర్తు చేసుకొని వెళ్ళి వాటిని ముట్టుకున్నాడు. అవన్నీ బంగారం అయిపోయాయి. అప్పటికి ఇక మధ్యాహ్నం అయింది. భూపతికి ఆకలయ్యింది. భోజనం చేద్దామని వంటగదిలోనికి వెళ్ళి ప్లేట్లను ముట్టుకున్నాడు. వెంటనే ఆ ప్లేటు కాస్త బంగారం అయిపోయింది. భూపతి సంతోషంగా నవ్వుకుంటూ అన్నం గిన్నెను పట్టుకొని చూశాడు. అది బంగారం అయిపోయింది. సర్లే, ఇప్పటికీ ఈ ఆట చాలు, ఆకలి బాగా వేసేస్తుంది, అన్నం తిందామని అన్నం పెట్టుకుని తినబోయాడు. ముద్ద నోటిని చేరేలోగా బంగారు ముద్ద అయిపోయింది. బంగారాన్ని ఎవరైనా ఎట్లా తింటారు? భూపతి అప్పుడు కొంచెం కంగారు పడ్డాడు. పోనీలే, కనీసం మంచినీళ్ళైనా తాగుదాం అని గ్లాసును చేతిలోనికి తీసుకున్నాడు. నీళ్లు పెదాలను తాకాయో లేదో బంగారం అయిపోయాయి. భూపతికి ఏం చేయాలో తోచలేదు. ఒకవైపున ఆనందం, మరోవైపు బాధ. ఇందులో ఏదో కిటుకు ఉంటుంది, నిదానంగా ఆలోచించి చూస్తే తెలుస్తుంది అనుకున్నాడు. ఇంతలోనే భూపతి కూతురు బడి నుంచి వచ్చింది. భూపతిని చూడగానే ఆ పాప నాన్న అని అరుచుకుంటూ దగ్గరకు వచ్చింది. భూపతి ఒక్క క్షణం పాటు తన బాధను మర్చిపోయి ఆ పాపను హత్తుకుని ముద్దు పెట్టబోయాడు. అంతే, ఆ పాప కూడా బంగారు బొమ్మ అయిపోయింది. ఎంత పిలిచినా పలకదు, ఉలకదు. భూపతికి పిచ్చెక్కినట్లయింది. పాపా పాపా అని విపరీతంగా ఏడ్చాడు. ఈ దరిద్రపు వరం నాకొద్దు, నా పాప ఉంటే నాకు చాలు. దేవుడా, ఈ వరం వెనక్కు తీసుకో ప్లీజ్, రా ఒక్కసారి, నాకు ఈ బంగారం అవసరం లేదు అని ఏడ్చాడు. ఆ ఏడుపు చూసి విఘ్నేశ్వరుడికి కూడా జాలి వేసింది. వెంటనే మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. గణపతి, భూపతి, ఎందుకు వరాన్ని ఇంత తొందరగా వద్దనుకుంటున్నావు? నువ్వు పట్టిందల్లా బంగారం అవుతున్నది కదా అని అడిగాడు అమాయకంగా. అప్పుడు భూపతి చెంపలు వేసుకొని గణపతి కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, నాకు బుద్ధొచ్చింది. ఇక ఎప్పుడూ అత్యాశకు పోను. ఈ వరం నాకు వద్దు. నా జీవితం మునుపటి మాదిరి ఉంటే చాలు. ఉన్న దాంట్లో సంతృప్తి పడతాను. ఇంకా ఇతరులకు సాయం చేస్తాను ప్లీజ్. ఇది వరం కాదు, శాపం. ఈ శాపాన్ని వెనక్కి తీసుకోండి అని వేడుకున్నాడు. దాంతో గణపతి చిరునవ్వుతో తదాస్తు అని మాయమైపోయాడు. భూపతి చెయ్యి తగిలి బంగారం అయిపోయినవన్నీ కూడా వెంటనే మళ్ళీ మామూలుగా అయిపోయాయి. బంగారు బొమ్మగా మారిన బిడ్డ కూడా మామూలుగా అయిపోయి కిలకిలలాడింది. భూపతి సంతోషంతో ఆ పాపను ఎత్తుకుని ముద్దాడి తృప్తిగా కళ్ళ నీళ్లు తుడుచుకున్నాడు.
ఇక ఆ విషయంలోనికి వస్తే శ్రావణ బుధవారాలు చాలా విశేషమైనవి. శ్రావణ బుధవారం రోజు చక్కగా వినాయకుణ్ణి పూజిస్తే ఆటంకాలన్నీ కూడా పోతాయి. దీపారాధన చేస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇక ఈరోజు మీ ఇంట్లో ఉండే వినాయకుడి ఫోటో ముందు ఒక దోసకాయను పెడితే చాలు, సమస్యలన్నీ కూడా పోతాయి, ఆటంకాలన్నీ కూడా పోతాయి, ధనలాభం కలుగుతుంది. ఈరోజు మీరు ఏమీ చేసినా చేయకపోయినా పర్వాలేదు, సాయంత్రం 6లోపు ఎప్పుడో ఒకసారి వినాయకుడి ఫోటో ముందు ఒక దోస పండును నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో ఏ విధమైన గణపతి ఫోటో ఉన్నా, అంటే సింగిల్గా గణపతి ఒక్కడే ఉన్నా, లేక శివ పార్వతులతో కలిసి ఉన్న గణపతి ఫోటో ఉన్నా, లేదా లక్ష్మీ గణపతి ఫోటో ఉన్నా, ఆ ఫోటో ముందు ఒక్క దోస పండును పెట్టండి. ఎందుకంటే దోసపండు అంటే విఘ్నేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రం. శ్రావణ బుధవారం రోజు ఎవరైతే గణపతి ఫోటో ముందు ఒక్క దోసకాయను పెట్టి ఒక నమస్కారం చేసుకుని తర్వాత ఆ దోసకాయను ప్రసాదంగా స్వీకరించి తింటారో వారు స్వర్గానికి వెళ్తారు. కష్టాలు బాధలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, ఐశ్వర్య లాభం కలుగుతుంది, సంపాదన పెరుగుతుంది, అప్పులు కూడా తీరిపోతాయి, ధనమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. గణపతి అనుగ్రహంతో మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ శ్రావణ బుధవారం రోజు చక్కగా ఒక దోసకాయను వినాయకుడి ఫోటో ముందు పెట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. రేపు బుధవారం మంచి రోజు. రాత్రికి 8లోపు మందార చెట్టు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, ధనం ప్రవాహంలా వస్తుంది. మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి, దరిద్ర బాధలు పోతాయి, సమస్యల నుండి బయటపడగలుగుతారు. మీ జీవితం అద్భుతంగా మారుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. సాధారణంగా చాలామంది ఇంటి దగ్గర మందార చెట్టును పెంచుకుంటూ ఉంటారు. మందార చెట్టును ఇంటి ముందు పెంచటం వలన చెడు ఫలితాలు తగ్గుతాయి. మందార చెట్టులో అమ్మవారు కొలువై ఉంటారు. మందార చెట్టుకు అతీత శక్తులు ఉంటాయి. మనకు ఉన్న కష్టాలను తొలగించే శక్తి కూడా మందార చెట్టుకు ఉంటుంది. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తుదోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనస్సుకు ఊరటనిస్తాయి. ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి, లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే మందార పూలు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్య బలం పెరుగుతుంది, గ్రహ దోషాలు పోతాయి. మందార చెట్టుకు ఎన్నో శక్తులు ఉన్నాయి కనుకనే మందార చెట్టు ఒకటి ఇంటి దగ్గర పెంచుకోమని మన పెద్దలు చెప్పారు. ఇక ఇంతటి విశేష ప్రాధాన్యత కలిగిన మందార చెట్టు రేపు బుధవారం రోజు కనిపిస్తే ఈ ఒక్క పని చేయండి చాలు, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. మీ కష్టాలు బాధలు దరిద్రాలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి అని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఈ బుధవారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఏం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. మందార చెట్టుకు మన సాంప్రదాయంలో విశేషమైన ప్రాధాన్యత ఉంది. మందార చెట్టును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మందార పూలతో పూజలు చేస్తారు. అంతేకాదు మందార టీ కూడా చేసుకుంటూ ఉంటారు. మందార పూలతో ఆకులతో ఆరోగ్యపరంగా కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎన్నో ఆరోగ్య చిట్కాలు ఫాలో అవుతూ ఉంటారు. ఇక బుధవారం రోజు రాత్రి 8లోపు మీకు ఏ సమయంలో అయినా సరే మందార చెట్టు కనిపిస్తే ఆ మందార చెట్టు మొదట్లో కొన్ని నీళ్లు పోయండి. రాగి చెంబులో కానీ రాగి గ్లాసులో కానీ నీళ్లు తీసుకొని ఆ నీటిని చెట్టు మొదట్లో పోయండి. అలా పోసిన నేల మీద చిటికెడు పసుపు కుంకుమ చల్లండి. దానిపైన ఒక మంచి ప్రమిద పెట్టండి. ఆ ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసి 3 వత్తులు వేసి దీపం వెలిగించండి. అలా దీపం వెలిగించాక ఒక్కసారి మందార చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ చెట్టునే లక్ష్మీదేవిగా భావించి మీ కోరికను చెప్పుకోండి. తల్లి, మాకు ధనం విషయంలో లోటు ఉంది, ధన సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా తొలగించి
తరతరాల వరకు ధనానికి లోటు రాకుండా ఉండేలాగా ఆశీర్వదించు అని కోరికను చెప్పుకోండి. ఆ తరువాత మందార చెట్టుకు 3 ప్రదక్షిణలు చేసి మందార చెట్టుకు ఒక ఎర్రటి దారాన్ని ఒక కొమ్మకు కట్టేసి మీ ఇంటికి వచ్చేయండి. మీకు బుధవారం రోజు రాత్రి 8 గంటలలోపు ఎప్పుడైనా సరే చెట్టు కనిపించినా ఈ విధంగా చేయండి. ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మీకు ఉన్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కాబట్టి ధన సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బుధవారం రోజు రాత్రి 8 లోపు ఎప్పుడో ఒకసారి మందార చెట్టు కనిపిస్తే ఈ పరిహారం చేయండి. కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ పరిహారం చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.